నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ సమగ్ర సర్వేపై అనేక అనుమానాలు ఇంటి యజమాని స్టిక్కర్ను అతికించలేకపోవడంతో ప్రజలలో ఆందోళనలు విద్యుత్ వినియోగంలో అవకతవకలు బిల్లు చెల్లించడం లేదని నిర్లక్ష్యం మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ పెత్తందారితనం కమిషనర్ ఛాంబర్ ఎదుట వెలుగని బల్బులు గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్ ఆధునీకరిస్తామని వెల్లడి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం 26న నిరసన కార్యక్రమం ఆన్లైన్ లో సర్వే వివరాల నమోదులో అప్డేట్ లో తప్పిదాలు చేయొద్దని జిల్లా స్థాయి అధికారులు సిబ్బందికి ఆదేశిస్తున్నా సరైన సౌకర్యం లేక ఆపరేటర్స్ ఇబ్బంది పడుతున్నారు. సైట్ ఓపెన్ కాకపోవడం అంతర్జాల సమస్య కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. శిక్షణ కల్పించకుండానే పని జరిపిస్తున్నారని కొందరు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6 సామాజిక ఆర్థిక రాజకీయ సమగ్ర సర్వే కోసం మొదట 2 రోజులు ఇంటి నంబర్ ఆధారంగా స్టిక్కర్ వేశారు. నవంబర్ 8 నుండి సర్వే మొదలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు డోర్ స్టిక్కర్ రాని వారు ఎంతో మంది ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్ లో అనేక గృహాలకు స్టిక్కర్ వేయకపోవడం వల్ల తాము నష్టపోతామని ఆందోళనకు లోనవుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సమగ్ర సర్వే కొనసాగుతోంది. కానీ కొన్ని గృహాలను గుర్తించకపోవడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తూ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వే చేసిన పత్రాలను ఎంట్రీ చేయడానికి కావలసిన సిబ్బంది లేరు. ఇదివరకు ప్రజాపాలనలో ఎంట్రీ చేసిన వారికి ఈ పని కల్పించారు. వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దీనికి తోడు నెట్ ప్రాబ్లం, సైట్ ఓపెన్ కాకపోవడం పట్ల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం నిజామాబాద్ నగరంలో సుమారు 3 లక్షల నివాసాల డాటా ఎంట్రీ చేయాల్సింది ఉంది. కానీ అందుకు తగిన సిబ్బంది లేక ఒక పక్క కావలసిన కంప్యూటర్లు లేకపోవడం వల్ల సమస్య తలెత్తింది. ఇందుకోసం మున్సిపల్ సిబ్బంది ఎంట్రీ చేసే వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఉన్న కార్యాలయంలోని స్థలం సరిపోవడం లేదు. ఇందుకోసం ఏదైనా విద్యాసంస్థలో మరిన్ని కంప్యూటర్లను ఏర్పాటు చేసి పనిని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. జిల్లా పాలనాధికారి అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగే పనిలో మాత్రం అంత ఆశించిన మేర పనితనం కల్పించడం లేదు. ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. సర్వే వివరాలు పూర్తి స్థాయిలో నమోదు అయ్యేదెప్పుడు అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. అడిషనల్ కమిషనర్ నగరపాలక సంస్థ నిజామాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే 2024 సంబంధించి ఉత్తర్వుల మేరకు ఈ నెల 6వ తారీఖు నుంచి నవంబర్ నెల 6వ తారీఖు నుంచి సర్వే నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సర్వే ద్వారా సేకరించిన సమాచార ఫామ్స్ ఇప్పుడు డేటా ఎంట్రీ గవర్నమెంట్ సూచించిన వెబ్సైట్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇక్కడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇది ఒకవైపు అక్కడక్కడ కొంత సర్వే కంప్లీట్ కాలేదు, అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. దీనికి నగర ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆగస్టు నెలలో ప్రజాపాలన అనే కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులు సేకరించే వాటిని డేటా ఎంట్రీ చేసిన స్టూడెంట్స్ లిస్టు నగరపాలక సంస్థ దగ్గర ఉన్నది. వారి నుండే ఇప్పుడు విల్లింగ్ ఉన్న స్టూడెంట్స్ని 220 మందిని ట్రైనింగ్ ఇచ్చి డేటా ఎంట్రీలో నిమగ్నం చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇంకేదన్నా అవసరం ఉన్నా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా కానీ తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్ వారిని పక్కన పెట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నారు. గతంలో ఉన్న కమిషనర్ మకరన్
తన సీసీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పెట్టుకుని విమర్శలకు దారితీస్తుంది. ప్రస్తుత కమిషనర్ సైతం అవుట్సోర్సింగ్ వారికే ప్రాధాన్యం కల్పిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పాత మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త కార్యాలయంలోకి మార్చిన అనంతరం కమిషనర్ మంద మకరంద్ బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న ఆరోపణలు నెలకొన్నాయి. దీనిపై స్పందించి ఆయన ఛాంబర్ వద్ద రెడ్, గ్రీన్ బల్బులు ఏర్పాటు చేశారు. రెడ్ బల్బు వెలిగితే అందుబాటులో ఉండరని, గ్రీన్ బల్బు వెలిగిస్తే అందుబాటులో ఉంటారని సమాచారం ఇచ్చారు. దీనికి తోడు అవుట్సోర్సింగ్ సిబ్బందిని సీసీగా నియమించుకుని విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన దిలీప్ రెడ్డి సీసీని తొలగించారు. అసలే సిబ్బంది కొరత ఉన్న టౌన్ ప్లానింగ్ నుండి 2 సిబ్బందిని కమిషనర్ ఛాంబర్ లో ఒక్కరు సీసీగా పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ పై సేవలందిస్తున్న ఒక్కరిని కమిషనర్ ఆయన వద్ద పెట్టుకున్నారు. మొత్తం మీద మున్సిపల్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ వారి పెత్తనం పెరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దర్పల్లి గ్రంథాలయాన్ని ఆ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాలను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రంథాలయ రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయానికి విచ్చేసిన చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డిని కిసాన్ కాంగ్రెస్ నాయకులు చెలింబల నర్సయ్య, బొక్కల బాలయ్య సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ పాఠకుల సౌకర్యార్థం అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించి జిల్లాలోని గ్రంథాలయాలతో పాటు దర్పల్లి గ్రంథాలయాన్ని ఆధునీకరిస్తామని అన్నారు. గ్రంథాలయ ఆధునీకరణకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. వీటి ద్వారా పాఠకుల కోసం మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. విద్యార్థుల కోసం పోటీ పరీక్షల నిమిత్తం అన్ని రకాల పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని 24 గ్రంథాలయాలలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో 3 గ్రంథాలయాలు పోచంపాడ్, నందిపేట్లతో పాటు సిరికొండ మండలంలోని గ్రంథాలయాన్ని నూతనంగా నిర్మించనున్నామన్నారు. జిల్లా కలెక్టర్ గ్రంథాలయ నిర్మాణం కోసం సిరికొండ మండల కేంద్రంలో 600 గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు గుర్తు చేశారు. నూతన గ్రంథాలయ నిర్మాణానికి త్వరలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిచే భూమి పూజ చేయించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకుడు కిషన్, కాంగ్రెస్ నాయకులు సిహెచ్ నర్సయ్య, బొక్కల బాలయ్య, బాలు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 24 గ్రంథాలయాలు ఉన్నాయి. అదేవిధంగా బీడీసీలు ఉన్నాయి, విలేజ్ లైబ్రరీలు కూడా ఉన్నాయి. వాటి కొన్ని విలేజ్ లైబ్రరీలు కూడా విజిట్ చేయడం జరిగింది, బీడీసీలు కూడా విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా లేని జాగల ఇప్పుడు సిరికొండ లేదు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి పర్మిషన్తో సిరికొండ ఉన్నా ఏంటంటే జాగలేదు, ఓన్ బిల్డింగ్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించిన, ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది కూడా మాకు 600 గజాలు కలెక్టర్ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, సిరికొండలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారితోనే ఫౌండేషన్ వేయించి షార్ట్ పీరియడ్లో ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారితో ఫౌండేషన్ వేయించడం జరుగుతుంది. కాంపిటీషన్కు గ్రంథాలయాలలో బుక్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇంకెవరైనా పిల్లలు వచ్చి మాకు ఇది కావాలా, అది కావాలా, ఈ ఎగ్జామ్ కొరకు కావాలా, డిఎస్సి కొరకే కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కొరకే కావాలని అడిగితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అందుబాటులో లేదో అది మాకు అడిగిన 3 రోజులలో కంపల్సరీ బుక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
చాలా ఉన్నాయి. కానీ సిరికొండ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు సిరికొండ ఒకటి, రూరల్ కాన్స్టిట్యూన్సీలో సిరికొండ ఒకటి ప్రపోజల్ చేసినాము. కలెక్టర్ గారు కూడా జాగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఎమ్మెల్యే గారి దృష్టి ఆయన ఆధ్వర్యంలో రేపు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా చేస్తాం. వరకు చాలా లైబ్రరీలు మోస్ట్లీ అన్ని విజిట్ చేసిన నేను, దాదాపు అన్ని విజిట్ చేసిన. ప్రతి లైబ్రరీలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదే విధంగా బుక్స్ కానీ ఇంకేదో అడిగినా కానీ వాళ్ళందరికీ కూడా నేను బుక్సే కానీ ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని లేకుంటే టాయిలెట్స్ లేవు, కొన్ని టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మౌలిక వసతులు అదేవిధంగా జరుగుతుంది. ప్రతి జాగాలో సీసీ కెమెరాలు, ప్రతి గ్రంథాలయంలో ప్రతి మ్యాక్సిమం మొత్తం 24 గ్రంథాలయాలు అంటే ఏదైతే రన్నింగ్ లో ఉన్నాయో ఆ వాటికి ఇప్పుడు ఇది రన్నింగ్ లో ఉంది. దీనికి అవసరం ఉన్నాయి కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ అన్నారు. నవంబర్ 26న జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో 26న నిరసన కార్యక్రమాలు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారానికి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. కార్పొరేట్ల ప్రయోజనం కోసం దేశ స్వాతంత్రాన్ని, స్వావలంబనను తాకట్టు పెడుతోంది. నిత్యం స్వదేశీ జపం చేస్తూ విదేశీ సంస్థలకు సాగరింపబడుతోంది. మన జాతీయ వనరులు, సంపదలను లూటీ చేస్తోంది. నయా ఉదరవాద సంస్కరణలను దూకుడుగా కొనసాగించడానికి 100 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకే తమకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని మోడీ ప్రభుత్వం చాటుకుంది. లేబర్ కోడ్లను నోటిఫై చేయడం, భారతీయ న్యాయ సంహిత 2023ను అమలు చేయడం, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా కార్పొరేట్ పెట్టుబడిదారుల బడా వ్యాపారస్తులు ఆర్థిక వెసులుబాట్లకు కల్పించే చర్యలను వేగవంతం చేసింది. పరిపాలనలోకి వచ్చిన 20 రోజుల్లోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 మంది మైనార్టీ మతస్థుల మీద మూక దాడులకు దిగడం ద్వారా ఆర్ఎస్ఎస్ దాని హిందుత్వ మత శక్తులు తమ మత విద్వేష ఎజెండాను అమానుషంగా కొనసాగిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో 10 జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం మరియు వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 2024 నవంబర్ 15 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ, సభలు, సమావేశాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు విస్తృత ప్రచారం చేసి నవంబర్ 265 అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలని పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యావత్ శ్రమజీవులు వేలాదిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జాన్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్, సిఐటియు జిల్లా సహ కార్యదర్శి నన్నేసాబ్, మోహన్, జిల్లా నాయకులు గణేష్, గంగాధర్, కటారి రాములు, నర్సయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపు ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు 3 సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాతపూర్వకంగా రైతులకు ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరల గురించి నోరు మెలపట్లేదు. రద్దు చేస్తామని చెప్పినటువంటి లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం సిద్ధపడుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పనిని పెద్ద ఎత్తున నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థని నీరుగార్చి పేదలకి ఆహార భద్రత లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తక్షణమే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఎస్కేఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికులని, కార్మిక వర్గాన్ని కదిలించి ప్రభుత్వ కార్యకలాపాలను దిగ్బంధనం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆశలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం నవంబర్ 29న ఆశాలు చలో ఢిల్లీ చేపట్టనున్నామన్నారు. ఆశలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఆశల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన ఒకవైపు ధరలు పెరుగుతుంటే మరోవైపు వేతనాలు పెంచకుండా పారితోషికాలతో అధిక పనిభారంతో ఆశలు సతమతమవుతున్నారు.
ఆశాలకు కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, సామాజిక భద్రత మరియు నెలకు కనీసం 10,000 రూపాయలు పెన్షన్ గా చెల్లించాలని, అదనపు పనులకు అదనంగా పారితోషికం చెల్లించాలని, దేశంలో అందరూ ఆశాలకు ఒకే విధమైన పని పరిస్థితులు కల్పించాలన్నారు. 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న పాత కార్మిక చట్టాలని కొనసాగించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 29న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు సుకన్య, రమ, లావణ్య, రేవతి, సుహాసిని, రేణుక, లాస్య, వనిత, లావణ్య, సిహెచ్ నర్సు, శోభ, కల్పన, మానస, తాబిత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆశా వర్కర్లు అనేక సంవత్సరాల నుండి కరోనా కష్టకాలంలో కూడా కుటుంబాలను వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని ప్రజలకందరికీ సేవలు అందించారు. ఏదైతే గొప్పలుగా చెప్పిన ఆశా వర్కర్ల గురించి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలలు అవుతున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం చేయట్లేదు. ఏదైతే అసెంబ్లీ సమావేశం, బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద వెంటనే చొరవ తీసుకోవాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతో పాటు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, వారసత్వం, దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీల అమలు విఫలమైందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, సిపిఐఎంఎల్, మాస్లైన్ ప్రజాపంత ప్రతినిధి బృందం కమ్మర్పల్లి మండల పరిధిలో ఉప్పులూరు, అసకొత్తూరు మండల కేంద్రమైన కమ్మర్పల్లి వాస్తవ సేకరణ నివేదికపై చర్యలు తీసుకోవాలని వి ప్రభాకర్ బి దేవారాం డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ రంగానికి 11 రకాల పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రైతు భరోసా క్రింద 2 పంటలకు ఎకరాన 15,000 రూపాయలు, 2 లక్షల రుణాలు ఉన్న ప్రతి రైతుకు రద్దు చేస్తారన్నారు. వ్యవసాయ పనిముట్లకు, ఎరువులు, పురుగు మందులకు సబ్సిడీలు ఇస్తానని హామీ ఇచ్చారని ప్రభాకర్ గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాలను సీజన్ ప్రారంభానికి ముందే ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టారు, కానీ ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఈ అంశాలను పరిశీలించడానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రతినిధులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న, సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు జి కిషన్, వి సత్యక్క, బి అశోక్, వి బాలయ్య, స్థానిక నాయకులు వి అశోక్, పెద్ది రాజేశ్వర్, సంయుక్త బృందం కమ్మర్పల్లి మండల పరిధిలోని ఉప్పులూరు, ఆసుకొత్తూరు, బషీరాబాద్, చౌటుపల్లి గ్రామాల కొనుగోలు కేంద్రాలను సరాసరి రైతులతో కలిసి పరిశీలించి విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వి ప్రభాకర్ బి దేవారాం మాట్లాడుతూ, మా దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై వచ్చిన అంశాలను పరిశీలిస్తే తీవ్ర అసంతృప్తితో రైతులు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చిన హామీలుగానే పరిగణిస్తున్నారని నిర్ధారణకు వచ్చాం. 11 రకాల పంటల్లో మొదటి అంశం ధాన్యం సేకరణకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ మోసపూరితమైందని, దొడ్డు రకానికి ఇవ్వకుండా ఎగగొట్టడమే దీనికి ఉదాహరణ అని, సన్న రకాల ధాన్యానికి 500 బోనస్ ఇవ్వవలసి వస్తుందని, కొనుగోలు కేంద్రాలను చాలా ఆలస్యంగా పని ప్రారంభింప చేశారని, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత మేము నిర్ధారణకు వస్తున్నామని అన్నారు. దీనికి ఉదాహరణకు చౌటుపల్లి రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో బషీరాబాద్ కొనుగోలు కేంద్రాలను నవంబర్ 24న ప్రారంభించడం దీనికి ఉదాహరణ అన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, తేమ శాతం ఎక్కువ ఉందని కొనుగోలు కేంద్రాల వారు సన్నధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనేక కొర్రీలు పెడుతున్నారని, ఎలాంటి కొర్రీ లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రైవేట్ వ్యాపారులకు ఎంఎస్పీ ధరకి అమ్ముకున్నామని ఈ గ్రామాల్లో 90% రైతులు తెలియజేశారు. సన్న రకానికి కూడా బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే మార్గాన్ని ప్రభుత్వం చూసిందని మేం భావిస్తున్నాం. ఇప్పటికే గ్రామాల వారీగా ఏ రైతు ఎన్ని ఎకరాలలో ఏ ధాన్యం సాగు చేశాడు అనే వివరాలను వ్యవసాయ శాఖ సేకరించి ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారని ప్రభాకర్ పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూ రైతులను మోసం చేస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్, కిషన్, బాబన్న, బాలన్న, వి సత్యక్క తదితరులు పాల్గొన్నారు. సంయుక్తంగా కమ్మరిపల్లి మండల పరిధిలో ఉప్లూరు, ఆసకొత్తూరు, బషీరాబాదు, చౌటుపల్లి, అట్లాగే మండల కేంద్రమైన కమ్మరిపల్లి, నాగాపూర్ గ్రామాలని బృందం పరిశీలించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన వ్యవసాయ రంగ హామీలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయని చెప్పేసి పరిశీలించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇందులో ప్రధానంగా
ఏదైతే 11 రకాల పంటలకు బోనస్ 500 రూపాయల క్వింటాల్కి ఇస్తానన్న నినాదం తూట్లు పొడిచిందని, దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టిందని, మోసం చేసిందని, అట్లాగే సన్న ధాన్యాన్ని కూడా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బాహాటంగా ప్రచారం చేసుకొని పండగ వాతావరణం సృష్టించి అసలు కొనుగోలు కేంద్రాల పనే ప్రారంభం కాకుండా అడ్డుకొని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది, చేసిందని మా పరిశీలన తేలిందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న సన్నధాన్యం రైతులందరికీ ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి. ఏ రైతు ఏ పంట సాగు చేశారు, ఎన్ని రకాల సాగు చేశారు అనే వివరాలు ఉన్నాయి. కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని రైతుల యొక్క వివరాలు సేకరించి 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే రెండవది ప్రధానమైంది 2 పంటలకు ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ 15 పైసలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము మా రైతుల అభిప్రాయం మేరకు మేము ఒక నిర్ధారణకు వచ్చాం. వెంటనే ఈ కనీసం గత ఖరీఫ్ సీజన్ కు రాబోయే రబీ సీజన్ కు కలిపి 15,000 రూపాయల పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఇవాళ అమలు తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయని అని చెప్పేసి మేము ఈ గ్రామంలో పరిశీలించగా 30% మందికి మాత్రమే ఉన్నాయి. ఒక్క అక్షరం తప్పు పోతే కూడా అకౌంట్ లో దాన్ని కూడా అమలు జరగలేదని రైతులు గత ప్రభుత్వం ఇదే ఖాతాలు, ఇదే బ్యాంక్ అకౌంట్లు, ఇదే పాస్బుక్లు వీటికి 1,00,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి, మరి మాకెందుకు ఇప్పుడు రావట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు తలెత్తింది అని చెప్పి ప్రశ్నిస్తే రైతుల్ని కావాలనే ఎగగొట్టడానికి, మాకు మోసం చేయడానికి ఈ టెక్నికల్ ప్రాబ్లం చూపిస్తున్నారని చెప్పేసి రైతుల అభిప్రాయం మేరకు మేము కూడా నిర్ధారణకు వస్తున్నామని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు 40 నుంచి 60% వరకు సబ్సిడీ ఇచ్చింది, మరి మాకెందుకు సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్పేసి డిమాండ్ చేశారు. సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ట్రిప్పుకు 90% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ధారణకు వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం DAPపై 300 రూపాయలు ధర పెంచింది. వెంటనే బీజేపీ ప్రభుత్వం 300 రూపాయల ధరను తగ్గించాలని, అంతమేర తగ్గించే వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా పేదరికంతో ఆ కుటుంబం అల్లాడుతుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సహాయాన్ని అందించారు కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి. ఎర్గట్ల మండలంలో అష్రఫ్ బీకి ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ అయినందున పేద కుటుంబంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన 10,000 రూపాయల సహాయం చేశారు. సహాయం అందించిన సునీల్ కి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకోని సందర్భాలలో మరణం సంభవించి నా అనే వారి కోసం ఎదురు చూసేవారు ఫ్రీజర్ ను ఉపయోగిస్తారు. అలాంటి ఫ్రీజర్ ను గ్రామ పంచాయతీకి అందజేశారు. జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రోజు కీర్తిశేషులు ఏనుగు పెద్ద మల్లారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఏనుగు నర్సారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ఫ్రీజర్ వితరణ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి ప్రవీణ్ కుమార్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం సతీష్, మండల తహసీల్దార్ కిరణ్మయ్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ దేవిక, మాజీ సర్పంచ్లు గోర్త రాజేందర్, గోర్త పద్మ హాజరై మాట్లాడుతూ గ్రామంలోని ప్రజల కొరకు ఫ్రీజర్ ని అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలా ఉదార్త హృదయంతో ఫ్రీజర్ ని అందజేసిన ఏనుగు నర్సారెడ్డిని ఈ సందర్భంగా అభినందిస్తూ శాలువాతో ఆయనను సన్మానించారు. ఆయనని ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని ప్రజలు ముందుకు వచ్చి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పింజ రాజేశ్వర్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్తుడైనటువంటి ఏనుగు నర్సారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ని డొనేషన్ చేయడం జరిగింది. అర్గుల్ గ్రామంలో చాలామంది స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. చాలా సంతోషం. ఇందులో భాగంగానే గతంలో కూడా రఘుపతి రెడ్డి గారు వాళ్ళ నాయన సాయన్న గారి జ్ఞాపకార్థం కూడా స్వర్గరథం ఇచ్చిండ్రు. ఆ రోజు కూడా కలెక్టర్ గారితో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్న రోజు కలెక్టర్ గారి పిలుపు మేరకు ఇట్లాంటి డొనేషన్ ఏదైతే ఉన్నదో ఫ్రీజర్ లేదు అన్నప్పుడు నర్సారెడ్డి గారు ముందుకు వచ్చి దాన్ని నేను తప్పకుండా మా నాన్న పేరు మీద ఇస్తానన్నాడు. చాలా సంతోషం. గ్రామ ప్రజలందరూ దీన్ని వాడుకొని ఎంత వీలైతే అంతవరకు దాన్ని అందరూ ఉపయోగంలో తీసుకురావాలని కోరుకుంటూ గ్రామంలో ఇట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి
ఇట్లాంటి పెద్దమ్మారెడ్డి పేరు మీద డొనేషన్ చేసిన అన్ని మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మంచి చేయాలని కొంచెం నివాసికులు తన తండ్రి పేరు మీద ఈయన మల్లారెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈ ఫ్రీజర్ ఊరికి డొనేట్ చేశారు. అలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే ఊరు కూడా కొంచెము డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఊరు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా డెవలప్మెంట్కి ఏమన్నా ప్రోత్సహిస్తూ కూడా బాగుంటుంది. ఈ మాటలతోని నేను నర్సారెడ్డిని కొంచెం అభినందిస్తున్నాను. నమస్కారము. అరుగుల గ్రామంలో గతంలో స్వర్గరథ యాత్రము మరి ఇప్పుడు ప్రజెంట్ మన ఏనుగు గంగారెడ్డి గారు ఏనుగు నర్సిరెడ్డి గారు తన తండ్రి మల్లారెడ్డి జ్ఞాపకార్థంగా ఈ ఫ్రీజర్ డొనేట్ చేయడం జరిగింది. చాలా మంచి పని పూనుకున్నారు. ఈ విధమైన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నర్సారెడ్డిని ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులు ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఇంకా గ్రామాన్ని ఇంకా మంచి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేయాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని పీవైఎల్ పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్ష సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సుల, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఏరియా హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు కల్పించి డాక్టర్లకు, నర్సులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టే టెస్టుల మందుల పేర్లతో చేస్తున్న వసూళ్లను నియంత్రించాలి. అనవసరమైన ఆపరేషన్ చేయడాన్ని నియంత్రించాలని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించే పిఆర్ఓ సిస్టమ్ ను, మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకులు లలిత, అమూల్య, యువజన సంఘం డివిజన్ కార్యదర్శి దండు మహేష్, నాయకులు రాజు, మహిళా నాయకులు రజిత, అక్షయ, దేవిక, రాజశ్రీ, నరసవ్వ, బేగం తదితరులు పాల్గొన్నారు. పీవైఎల్ పీఓడబ్ల్యూ ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే ప్రైవేటు హాస్పిటల్లో ఉన్నటువంటి ఫీజులను నియంత్రించాలని చెప్పేసి ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు అసలు ప్రభుత్వ హాస్పిటల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఇలాంటి వైద్య సౌకర్యాలు అక్కడ కల్పించినప్పటికీ కూడా వాటిని నిర్వహణ చేసేటువంటి సిబ్బంది సరిగ్గా లేక, తర్వాత అంతేకాదు అక్కడ సరైనటువంటి మెరుగైనటువంటి మందులు అందుబాటులో లేకపోవడంతో ఈరోజు చాలా వైద్య సౌకర్యం అయితే ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందనేటువంటిది జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా ప్రైవేటు వాటిలలో అయితే అధికమైనటువంటి ఫీజులు పెట్టేసి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల హస్రత్ కమల్ షా బియాబాని ఆర్యల్లో ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అల్హజ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ సజ్జద్ నషీన్ ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం సందల్, చాదర్ తీసుకుని కంటేశ్వర్ ప్రాంతంలో ఊరేగించారు. ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఊరేగింపులో దారి పొడవున భక్తులు దర్శించుకుని భక్తితో ప్రార్థనలలో మునిగారు. ఊరేగింపు తిరిగి రాత్రి దర్గాకు చేరుకుని సందల్ మాలి చేశారు. ఆ తర్వాత సమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ వంశస్థుడు మహమ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మహమ్మద్ ఖాదర్ వంశస్థులు అందరూ కలిసి అల్హజ్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ను సజ్జద్ నషీన్ గా ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో మహమ్మద్ అబ్దుల్ అజీజ్, ఖాజా మొయినుద్దీన్, జాహిర్, హైమద్ అలీ, ఎంఏ ఆఫీస్, కె మోయిస్, ఎంఏ ఖాదిర్, కె నసియుద్దీన్, సమీర్, అహ్మద్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమగ్ర సర్వేపై అనేక అనుమానాలు. ఇంటి యజమాని స్టిక్కర్ను అతికించలేకపోవడంతో ప్రజలలో ఆందోళనలు.
విద్యుత్ వినియోగంలో అవకతవకలు, బిల్లు చెల్లించడం లేదని నిర్లక్ష్యం. మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ పెత్తందారితనం, కమిషనర్ ఛాంబర్ ఎదుట వెలుగని బల్బులు. గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన చైర్మన్, ఆధునీకరిస్తామని వెల్లడి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం, 26న నిరసన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.